మాజీ ప్రధాని షేక్ హసీనా విధేయులపై ఉక్కుపాతం మోపుతూ బంగ్లాదేశ్లోని ఆపధర్మ ప్రభుత్వం డెవిల్ హంట్ పేరుతో భద్రతా ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో భాగంగా మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ గుర్తులు ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. ఆర్మీ, పోలీసులు, ప్రత్యేక భద్రతా యూనిట్లు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. ఈ జాయింట్ ఫోర్స్ ఆపరేషన్ డెవిల్ హంట్ పేరుతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1300 మందిని అరెస్ట్ చేశారు. రానున్న రోజుల్లో మరికొంతమందిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు కావస్తున్న నేపథ్యంలో దేశంలో అస్థిరతను సృష్టించే వారిని యునస్ సర్కార్ టార్గెట్ చేస్తుంది. ఈ క్రమంలోనే మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులపై ఆపరేషన్ డెవిల్ హంట్ పేరుతో దాడులు మొదలుపెట్టింది. ఢాకా శివార్లోని గాజీపూర్లో విద్యార్థులపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకునేందుకు ఆపరేషన్ డెవిల్ హంట్ ను ప్రారంభించినట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ అధిపతి జహంగీర్ ఆలం ఈ సందర్భంగా తెలిపారు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ భవనాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకుని కొందరు దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో 4 రోజుల క్రితం బంగాబంధుగా పేరు పొందిన బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజీబుర్ రెహమాన్ చారిత్రక నివాసంపై మోక దాడి జరిగింది. దుండగులు ఈ బంగ్లాకు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించారు. పదవీ చూతిరాలైన బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ ఫేస్బుక్ పేజీలో భావోద్వేగంతో స్పందించారు. బంగ్లాను తుడిచిపెట్టినప్పటికీ తన తండ్రి చరిత్ర ఎప్పటికీ తుడిచిపెట్టుకుపోదని స్పష్టం చేశారు. ఓ ఇంటిని చూసి ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. గతంలో ఈ ఇంటిని నిప్పు పెట్టారని, ఇప్పుడు పూర్తిగా ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.